నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, సిఎస్ఐఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మొత్తం 20 ఖాళీలకి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశంగా భావించవచ్చండి. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ఎవరు కూడా మిస్ కాకండి. మొత్తం 20 ఖాళీలు, అందులో 14 వచ్చేసరికి ఫ్రెష్ వేకెన్సీలు ఇచ్చారు. మిగతా 6 ఖాళీలు బ్యాక్లాగ్ వేకెన్సీలు ఇచ్చారు. ఓపెన్ కేటగిరీలో 7 ఇచ్చారు. ఎకనామికల్ వీక్ సెక్షన్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 7, పీడబ్ల్యూ వాళ్ళకి 1 పోస్ట్ ఇచ్చారు. మీకు బేసిక్ పే వచ్చేసరికి 19,900 రూపాయలు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అలవెన్స్లు కూడా వాళ్ళు కల్పిస్తున్నారు కాబట్టి అలవెన్స్లన్నీ కలుపుకొని 24,000 వరకు మీకు జీతం వచ్చే అవకాశం ఉందండి. ఏజ్ విషయానికి వచ్చేసరికి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 సంవత్సరాల వరకు ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మరో 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళు మరో 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కింద అప్లై చేసుకోవచ్చు. ఇక ఇక్కడ ఇచ్చిన 2 పోస్టులు, వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఒకసారి చూద్దాం. 10th క్లాస్ దాంతోపాటుగా సైన్స్ సబ్జెక్ట్స్ కలిగి ఉండాలి. 10th క్లాస్లో అవి కూడా 50% మార్కులతో పాస్ అయి ఉండాలి సైన్స్ సబ్జెక్ట్స్లో. దాంతోపాటుగా ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఒక్కో పోస్టుకు ఒక్కో ట్రేడ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకు పోస్ట్ కోడ్ TECH/ELCT/19 అంటే సీరియల్ నెంబర్ 1లో ఉన్నటువంటి ఉద్యోగులకు మాత్రం ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో 10th క్లాస్ సైన్స్ సబ్జెక్ట్స్ కలిగి ఉండి 50% మార్కులతో పాస్ అయ్యండి. దాంతోపాటుగా ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో చేసినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదా 10th క్లాస్ తర్వాత నేషనల్ లేదా స్టేట్ నుంచి మీరు ట్రేడ్ సర్టిఫికేట్ పొందుకున్న వాళ్ళైతే అప్లై చేయొచ్చు అనమాట. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ సర్టిఫికేట్ పొందుకున్న వాళ్ళైతే అప్లై చేయొచ్చు. లేదా 2 సంవత్సరాల ఫుల్ టైం అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేసిన వాళ్ళైనా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. మొత్తం 6 ఖాళీలు ఇచ్చారండి ఈ యొక్క ఉద్యోగాలు. ఓపెన్ కేటగిరీలో 3, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 2 ఖాళీలు ఇచ్చారు. అండ్ సీరియల్ నెంబర్ 2 చెప్తున్నాను చూడండి. నేను పోస్ట్ కోడ్ చదవట్లేను, కేవలం సీరియల్ నెంబర్ 2 అని చెప్తున్నాను. 10th క్లాస్ సైన్స్ సబ్జెక్ట్స్ 50% మార్కులతో పాస్ కావాలి. ఐటీఐ వచ్చేసరికి మెషనిస్ట్ ట్రేడ్లో కంప్లీట్ చేయాలి. లేదా నేషనల్ లేదా స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. లేదా 2 సంవత్సరాల అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేసిన వాళ్ళని ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. మిగతా పోస్టులు కూడా సేమ్ అండి. సీరియల్ నెంబర్ 3 వచ్చేసరికి ఫిట్టర్ విభాగంలో కంప్లీట్ చేసిన వాళ్ళు, ఐటీఐ ఉన్న వాళ్ళైనా సరే, ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైనా సరే, ఎక్స్పీరియన్స్ అంటే అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ సీరియల్ నెంబర్ 4 వచ్చేసరికి ప్లంబర్ విభాగంలో ఉన్నటువంటి ఖాళీలు అనమాట. సీరియల్ నెంబర్ 5 వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ట్రేడ్ కలిగినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ హిందీ అండ్ ఇంగ్లీష్ 2 కూడా కల్పించారనమాట. సో అందుకనే కొంచెం స్లో అవుతుంది వీడియో. నేను ఆల్రెడీ ప్రతి వీడియో ఫాస్ట్గా చేస్తాను, ఈ వీడియో కొంచెం స్లో చేస్తున్నాను అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫీజు వచ్చేసరికి 100 రూపాయలు అనేది నాన్ రిఫండబుల్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా ఎస్బీఐ గేట్వే, ఓన్లీ అవైలబుల్ ఎట్ CIMFR వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి మనకు పేమెంట్ ఎలా చేయాలని చెప్పేసి ప్రాసెస్ ఉంటుంది. దాని ద్వారా మాత్రం మీరు చేయాల్సి ఉంటుంది. ఎస్బీఐ గేట్వే ద్వారా మాత్రం చేయాల్సి ఉంటుంది అంటున్నారు. సో గేట్వే అంటే మనకు ఆఫ్లైన్ చెల్లైనా జనరేట్ చేయొచ్చు, లేదా మీరు ఇక్కడనే పేమెంట్ చేయండి మీకు రిసిప్ట్ ఇస్తామని చెప్పేసి అయినా వాళ్ళు చెప్పొచ్చు అనమాట. మీరు ఓపెన్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు వివరాలు అనేది తెలుస్తాయి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఉమెన్ క్యాండిడేట్స్, అదేవిధంగా సిఎస్ఐఆర్ పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఎవ్వరు కూడా ₹1 ఫీజు లేకుండా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ఫామ్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఉంచారండి. సో అది మనకు లింక్ అని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు సెలక్షన్ విషయానికి వచ్చేసరికి మాత్రం వీళ్ళు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదండి. మనకు సిఎస్ఐఆర్ యొక్క రూల్స్ ప్రకారం మేము సెలక్షన్ చేస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తాము, తర్వాత ట్రేడ్ టెస్ట్ కోసం షార్ట్ లిస్ట్ చేస్తాం అభ్యర్థులు అని చెప్పేసి ఇచ్చారు. పూర్తిగా అయితే మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆల్ ఇండియాకి చెందిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చండి. నేను ముందుగా చెప్పినట్టుగా ఆల్ ఇండియాలో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ బ్రాంచ్లు ఎక్కడైనా మీకు పోస్టింగ్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఎన్వలప్ పైన పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. ఆ పోస్టల్ కవర్ ఉంటుంది కదా, దానిపైన ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, పోస్ట్ కోడ్ ఎంత, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వేయాల్సి ఉంటుంది. ఈ యొక్క పోస్ట్ అనేది రిజిస్టర్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు పంపించాల్సిన అడ్రస్ వచ్చరికి ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిఎస్ఐఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్, బర్వా రోడ్, ధన్బాద్ 826001 జార్ఖండ్కి ఈ యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. 17 ఫిబ్రవరి 2020 సాయంత్రం 5:30 వరకు చేరినట్లుగా పంపించాల్సి ఉంటుంది. దాంతోపాటుగా 2 సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్స్ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. ₹22 విలువ కలిగినటువంటి ఈ యొక్క సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అనేది పంపించాల్సి ఉంటుందండి. రెండింటిపైన కూడా పోస్టల్ స్టాంప్ వేసినటువంటి
సెల్ఫ్ అడ్రస్డ్ నిమిషాల పని అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ నాట్ సెల్ఫ్ అడ్రస్డ్ కదా, సెల్ఫ్ అటెస్టెడ్ మీన్స్ ఏంటంటే జిరాక్స్ కాపీలు తీసుకొని దానిపైన మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. దాన్నే సెల్ఫ్ అటెస్ట్ అని చెప్తాం మనం. వాళ్ళు అడిగిన ప్రతి సర్టిఫికేట్ కూడా సెల్ఫ్ అటెస్ట్ చేసి అప్లికేషన్ ఫామ్తో జతపరిచి నేను చెప్పినటువంటి అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమైనా మీకు డౌట్ కనుక ఉన్నట్లయితే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను, ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్. అండ్ అట్ ద సేమ్ టైం వెబ్సైట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ నుంచి ఏమో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి, ఈ నోటిఫికేషన్ ఒకసారి చూసుకొని అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే వీడియోని డిస్లైక్ చేయండి, కానీ తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.